రైట్. ఆర్టీసీ బంద్కి సంబంధించి మరింత సమాచారాన్ని హన్మకొండ నుంచి మా ప్రతినిధి రవికాంత్ మనకి అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవికాంత్ చెప్పండి, మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ కొనసాగుతుంది. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవికాంత్? ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 8 బస్ డిపోల పరిధిలో బస్సులన్నీ రోడ్డెక్కినటువంటి సందర్భం. కొంతమంది ప్రైవేటుకు సంబంధించినటువంటి కార్మికులతో బస్సులు నడిపించేటువంటి ప్రయత్నం ఆర్టీసీ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసుల బెదిరింపులు కూడా. మనం ప్రస్తుతం హన్మకొండ డిపో పరిధిలో ఉన్నాం. హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నాం. హన్మకొండ జిల్లాలో హన్మకొండ డిపోతో పాటు వరంగల్ 1, వరంగల్ 2 డిపోస్ ఉంటాయి. పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 డిపోలు, ఇటు తొర్రూరు కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, నర్సంపేట, జనగామ, పరకాల, ఈ డిపోలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని డిపోల పరిధిలో బస్సులన్నీ కూడా నిలిచిపోయినటువంటి సందర్భం. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మనతో పాటు ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఏం చెప్తారు? ఏం డిమాండ్లను మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు? 32 డిమాండ్లు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం నిన్న చర్చల సందర్భంగా ఎందుకు విఫలమైంది, ఎందుకు మిమ్మల్ని మీ సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న పిలిచినటువంటి చర్చలలో ప్రభుత్వం తరపున 3 ఐఏఎస్లు, ఆర్టీసీ తరపున ఒక ఎండీ గారు హాజరవడం జరిగింది. ఈ చర్చల సందర్భంగా ప్రధానమైన డిమాండ్లు 32 వాళ్ళ దృష్టిలో పెట్టినా కూడా దేని మీద చర్చ జరగకుండా వాళ్ళ దృష్టికి మా 32 డిమాండ్లు పెట్టేసరికి 4 వారాల గడువు కోరి తాత్సారం చేసారు తప్ప మేము చర్చలు జరగడానికి వెనుకోబోలే. చర్చలు ఎందుకు జరపలేదనేది ప్రభుత్వం పెద్దలే ఆలోచించుకోవాలి. పబ్లిక్ కూడా మా తలుపులు ఎప్పుడు తెరిచుంటాయి, మీరు ఎప్పుడు వచ్చినా మాట్లాడతామంటారు. తెరిచినట్టే ఉంటే కానీ లెవెల్ ఉండరు. మేము ఏ రాత్రి పిలిచినా పోవడానికి మేము సిద్ధం. మేము గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలనే నెరవేర్చమంటున్నాం. మాకు రావాల్సినటువంటి పే స్కేల్ కానీ, మాకు రావాల్సినటువంటి బకాయిలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి మాట కానీ, ప్రభుత్వంలో విలీనం చేయడం కానీ, యూనియన్లను పునరుద్ధరించడం. ప్రభుత్వమైన ఆర్థిక భారం పడుతుందా? సమస్యలు పరిష్కరించుకోవద్దా? ఆర్టీసీ కార్మికుడు మేనేజ్మెంట్తో చర్చలు జరుపుకోవద్దా? మరి ఈ కూడా ప్రభుత్వం ఆలోచించకుండా సమ్మెలో మమ్మల్ని నెట్టేసి పబ్లిక్ కూడా మేము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం, మేము ఎప్పుడు సిద్ధంగా లేని ఆర్టీసీ కార్మికుల. దయచేసి ప్రభుత్వ పెద్దలు అట్లా తాచారం చేయకుండా, ఈ వక్రీకరించకుండా కార్మిక పెద్దలను, మా జేఏసీ నాయకులను పిలిపించి ఇప్పటికైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత వాళ్ళ మీదనే ఉన్నది. సమ్మెకైతే దిగినాం, మాది సాధించుకునేంత వరకు వెనకపోయే సవాల్ అయితే ఉండదు. కార్మికుల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ సమ్మె మేము లీడర్లను పోగు చేసి రాండి సమ్మెకు పోదాం అనేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బస్ స్టాండ్ పరిధిలో కొన్ని బస్సులు నడుస్తున్నాయి కదా, మీ మీద ఎలాంటి బెదిరింపులు కొనసాగుతున్నాయి? ఏం లేదు. ప్రైవేట్ బస్సులు ఒకటి, ఈ వరంగల్ జిల్లాలో వరంగల్ 2 డిపోను హైర్ బస్సులు కంప్లీట్ ప్రైవేట్ది. ఆ డిపో బస్సులు తప్ప వేరే డిపో బస్సులు నడవయి. దాని ఒక్కదాని మీదనే మేనేజ్మెంట్ పెద్దలు మేము బస్సులు నట్టుకొని తిప్పుకోవడానికి చూపించుకుంటారు కావచ్చు. అంతే తప్ప 4 రోజుల తర్వాత వాటిని బాగు చేసేటోడు ఉండడు. యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, ప్రజలు ప్రమాదానికి గురవుతూ ఉంటారు. ఆ చెడ్డ పేరు ప్రభుత్వం మూట కట్టుకుంటుంది. తక్షణం ఇవన్నీ జరగకుండా ఉండాలి. ప్రయాణికులు చక్కగా ఉండాలి, ఆర్టీసీ కార్మికులు కూడా మంచిగా ఉండాలి, వ్యవస్థ నడవాలి, పునరుద్ధరణ జరగాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరగాలంటే ప్రభుత్వ పెద్దలు పిలిపించి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తేనే దీనికి సమాధానం దొరుకుతుంది. లేదు అంటే ఇది వీళ్ళు కొనసాగింపు, వాళ్ళే చేసినటువంటి బాధ్యత మూట కట్టుకోవాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వంకు ఉన్నటువంటి బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్టీసీ కార్మికులుగా, ఆర్టీసీ ఉద్యోగులుగా మీకు ఇచ్చిన హామీలేండి? అదే అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. తనే రాష్ట్రం అంతా తిరిగి మిమ్మల్ని ప్రభుత్వం విలీనం చేస్తాం, గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, నాకు ఇచ్చిన అధికారం నన్ను గెలిపించండి, 6 నెలల్లో క్లియర్ చేస్తామని తనే రాష్ట్రం అంతా తిరిగి చెప్పిండు. వాళ్ళు రాగానే మిమ్మల్ని నిరంకుశ పాలన కింద బ్రతికిన ఇన్ని రోజులు, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది, మమ్మల్ని గెలిపించండి, రాగానే మీకు యూనియన్లో ఇచ్చేస్తామని చెప్పారు. ఇంతవరకు నెరవేర్చలేదు. మమ్మల్ని గెలిపించండి, మేము రాగానే ఈ ప్రైవేట్ బండ్లన్నింటినీ కట్టడి చేసి ఆర్టీసీ కార్మికులను విస్తరిస్తాం, ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పిస్తాం, ఆర్టీసీని విస్తరిస్తాం, కొత్త డిపోలు ఏర్పాటు చేస్తాం, నిరుద్యోగం లేకుండా చేస్తాం. తెలంగాణ తెచ్చుకున్నా కూడా నా కుటుంబమే బాగుపడ్డది తప్ప ప్రజలు బాగుపడలేదని చెప్పింది కూడా ముఖ్యమంత్రి గారే. కాబట్టి వారు మాట నిలబడి వీటి కట్టుబడి ఆయన ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆర్టీసీ కార్మికులతో పెట్టుకున్న వాళ్ళు ఎన్నడూ లేరు. ఉదాహరణ కేసీఆర్ సాబే, అంతకుముందు ఉన్న చంద్రబాబే కావచ్చు. దాన్ని చెప్పుకోవాలి. పెద్ద మనసు చేసుకున్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మా డిమాండ్లు పెట్టక ముందే ఆర్టీసీ ఎట్లా బతకాలన్నాయా అని ఎంవీ ట్యాక్స్ తగ్గించి ఆర్టీసీని కాపాడి 4 రోజులు చల్లగా ఉందంటే రాజశేఖర రెడ్డి గారి చలువ. అదే పద్ధతిలో ఆ ప్రభుత్వమే ఉన్నది. మరి వారిని ఎందుకు ఫాలో అవుతలేరు? ఈ ప్రభుత్వం పాలసీ ఏందో అర్థం కాని పరిస్థితి. ఆర్థిక భారం పడేటువంటి డిమాండ్లు మేమేం పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వమే విచారణ ఆలోచించుకొని దీన్ని ఫుల్ స్టాప్ చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి.
ఇది మొత్తంగా చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని 9 ఆర్టీసీ డిపోల పరిధిలో పూర్తిగా బస్సులన్నీ నిలిచిపోయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రయాణికులు అయితే ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు కూడా చూస్తూ ఉన్నాం. ఓటో స్టూడియో.